నోవాహు ఒక్కడే తన ఓడ కట్టుకున్నాడండి. జలప్రలయం వచ్చింది, అందరూ కొట్టుకుపోయారు. కానీ నోవాహు అతని కుటుంబం మాత్రమే ఆ జలప్రలయంలో తప్పించబడ్డారు. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి. నువ్వు నీతిమంతుడికి బ్రతికితే లోకమంతా మునిగిపోయినా, లోకంలో ఉన్న ప్రజలందరూ కొట్టుకొని పోయినా, పాతాళంలో మునిగిపోయినా నీతిమంతులను దేవుడు రక్షిస్తాడు. భక్తిహీనులు కదిలిపోతారు, భక్తిహీనులు నశించిపోతారు, భక్తిహీనులు కనుమరుగైపోతారు. నోవాహులాగా అందరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా మారిపోతున్నా, ఎవరు ఎలా జారిపోతున్నా, మన మట్టుకు మనం నోవాహు వలె నీతిమంతులుగా బ్రతుకుదుముగాక. జీవమగల దేవుని తృణీకరించి, జీవాధిపతి అయిన యేసును తృణీకరిస్తూ హేళన చేస్తున్నారే, వాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. కానీ రేపు మరణం మింగేసేది వాళ్ళనే. అగ్ని ఆరిని పురుగు చావని యాతనకరమైన స్థలంలో నలిగిపోయేది వాళ్ళే. దేవుని అపవాది వారందరినీ ఈడ్చుకొని పోతున్నాడు.